ఎస్తేరు 2:7. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. మొట్టమొదటగా ఈ సహోదరి ఎవరు ఫేవర్ పొందిందంట? మొర్దెకై. అనాథ, ఎవరు పట్టించుకోలే. ఎందుకు అనాథను మనం పెంచుకోవడం? వదిలే. పోల్ మంది దొరుకుతారు అలాంటి వాళ్ళు. పుట్టినప్పుడు అందరు బాగానే ఉంటారు ముద్దుగా, మనకెందుకు బాధ అనుకోలేదంట. ఆమె పుట్టినప్పుడే తల్లిదండ్రులు చనిపోయిన ఆమె మీద ఏముందంట? ఫేవర్. మీకు తెలుసా, వెన్ ఫేవర్ బిగిన్స్, వెన్ ఎ రెవల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ టు యూ, ద ఫేవర్ బిగిన్స్. ఎనీబడి ఈస్ ఫీలింగ్ దట్ దిస్ ఈస్ ఫర్ మీ అంటే ఇప్పుడు దాకా ఎలాగున్నా అనవసరం. దయగల జీవితము ఈ రోజు నుంచి ఆరంభమవుతుంది. ఈ భూలోకాన్ని విడిచిపెట్టే వరకు ఈరోజు దయ. నిన్న ఎస్తేరమ్మకు పుట్టుకతో వచ్చింది, నీకు ఈ వాక్యం వినడంతో ఆరంభమవుతుంది. ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ దిస్ వర్డ్, ఫేవర్ కమ్స్ టు యూ. మ్యారేజెస్ విల్ హ్యాపెన్, జాబ్స్ విల్ హ్యాపెన్. ఇప్పుడు దాకా విరగని కాడులు, చెడు అలవాట్లు విరిగిపోతాయి, ముక్కలైపోతాయి కాడులు. హల్లెలూయా. వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాబిట్స్, జనరేషనల్ కర్సెస్ విల్ బి బ్రోకెన్. నేను అనాథ అని బాధ ఉండేది. ఎప్పుడైతే రాణి అయిందో ఏమైపోయిందా కాడి? ఫేవర్ బ్రేక్స్ యువర్ జనరేషనల్ కర్సెస్. ఫేవర్, వాట్ యు నీడ్ ఈజ్ ఫేవర్. ఒక్కొక్కసారి దేవుడికి కావాలనే ఆ కష్టాల్లో, ఆ బాధల్లో, ఆ ఎడారిలో నడిపిస్తాడు. తర్వాత నీకేమిస్తాడు? ఫేవర్. యోసేపు కంట కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం. గొయ్యి తర్వాత బానిస తర్వాత జైలు. ఇలా వెళ్ళిపోతూ ఉంటే అతనికి అర్థం కావట్లేదంట. అన్నలను తిట్టుకుంటున్నాడు. ఒరే అన్నలో, మీరు కనపడాలా కీమా చేస్తా, మొక్కలు కాదు. దేవుడు మాట చప్పుని చేస్తే పగలంతా చేసావా, అందరూ మాత్రం చేశారా, దేవుడు మేము చేసుకున్నావు అనుకో, అందరికంటే ఫేవరబుల్ పర్సన్ అయిపోతావు నువ్వు. నీకు ఈ భూలోకమంతా అనవసరం. వాట్ యు హియర్ అండ్ రిసీవ్ అండ్ క్లెయిమ్ విల్ కమ్ టు యూ. ఫేవర్. ఓకే, సో షీ గాట్ ఫేవర్ అండ్ యువర్ ఫేవర్, లైఫ్ టైమ్ ఆఫ్ ఫేవర్. ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు, నాకు 70 ఏళ్ళు వచ్చేసి ఇంకేం ఫేవర్ అండి. కానీ నువ్వు ఒకవేళ ఈ వాగ్దానాన్ని తీసుకుంటే, దేవుడు 80 ఏళ్ల వృద్ధుడి చేతిలో కర్రతోటి తెగుళ్ళు తెప్పించి ఆ శత్రువు సన్ముఖం నడిపించాడే, అలాగే నిన్ను వాడుకోగలడు. ఎవరు 80 ఏళ్ల వృద్ధుడు? అదే 30-40 ఏళ్ళు ఉంటుందా కర్ర? చెప్పండి, ఉండదు. ఈ హ్యాడ్ స్టిక్. కొంతకాలము గొర్రెలు కాయ కనుకుంటూ ఉంటుంది. రైట్ నౌ, లైఫ్ అండ్ డెత్ ఫేవర్, సస్పెండింగ్ డెత్ ఫేవర్ అనండి. సస్పెండింగ్ డెత్ సింప్లీ అనండి. మరణాన్ని సింపుల్గా జయించడం అనండి. ఒక ఆజ్ఞ ఉంది, ఆ ఆజ్ఞ ఏంటో చూద్దాం. ఎవరైనా సరే రాజు ఆజ్ఞ లేకుండా, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయారనుకోండి, ఏం చేస్తాడంటే, వెళ్ళిపోతే ఒకవేళ రాజు కనుక నీ మీద కటాక్ష చూపించకపోతే నిన్ను పట్టుకెళ్ళి చంపేస్తారంట, ఉరి తీసేస్తారంట. అది యాక్చువల్గా రాజు యొక్క ఆజ్ఞ. అంటే లైఫ్ అండ్ డెత్ రిస్క్ ఉంటేనే వెళ్ళాలా ఆ టైంలో. అంటే ఎవరిని పిలిచారో వాళ్ళే వస్తారు. ఒకవేళ ఎవరైనా అలా వస్తే వాళ్ళు రావచ్చు, కానీ అది రాజు కనికరిస్తే బతుకుతాడు, లేకపోతే ఏమైపోతారు? చనిపోతారు. అది కండిషన్ అనమాట. రైట్, చూద్దాం. అది ఇక్కడ రాస్తున్నారు, ఎస్తేరు 4:11. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. ఒకవేళ నేను పిలువబడకుండా వెళ్తే, రాజు ఆ యొక్క దండము చాపలేదనుకో, బంగారం దండం, నేను చచ్చిపోతా. ఆయన ఎవరికో ఒకరికి చాపుతాడంట. 100 మంది వచ్చారనుకో, ఎవరికి చెప్తాడంట? ఒకళ్ళు. మిగిలిన ఏం చేయాలి? మిగిలిన 99 మంది. వావ్, డేంజర్. కాబట్టి ఎక్కువ మంది రారేమో, నాకు తెలిసి 3-4 వస్తారేమో, లేకపోతే ఒక్కళ్ళే వస్తారేమో. ఎందుకు వచ్చిన రిస్క్? ఎవరిని పిలిచారో వాళ్ళే వస్తారేమో, వేరే వాళ్ళు ఆ ఛాంబర్ ఎప్పుడు. కానీ ఈసారి ఆ ఛాంబర్లోకి ఒక సహోదరు రావడానికి తెగించింది. ఎవరు? ఎస్తేరు. చూద్దాం. ఎస్తేరు గ్రంథం 5:2-3 వచనాలు. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఏం పుట్టిందంట? పుట్టినప్పుడు అనాథ అయిపోయినప్పుడు దయ. ఆ కాపరికి, ఆ స్త్రీల కాపరి ఉంటాడు కదా, రాణుల కాపరికి, ఆయనకి దయ త్వరగా ఇచ్చేసాడంట. రాజు దగ్గర దయ, మోతికాయ దగ్గర దయ, ప్రజలందరి దగ్గర దయ. మళ్ళా రాజు దగ్గరికి వస్తే ఏమొచ్చింది ఆమెకి? తన చేతిలో నుండి బంగారపు దండం ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు వచ్చి దండం యొక్క కొనను ముట్టి, చదువమ్మ. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా. ఇదేమన్నా ఫేవర్, గ్లోరియస్ ఫేవర్ అనండి. సో ఫేవర్ విల్ ఆల్సో గో ఫ్రమ్ గ్లోరీ టు
Somebody's favor will begin and go from glory to glory speedily. ఈ రోజు నుంచి నీ కటాక్షము గల జీవితం ఆరంభమయ్యి మహిమ నుంచి మహిమకు త్వరగా వెళ్ళుదురు గాక. ఎస్తేర్ 5:4-5. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. మళ్ళా సెకండ్ టైం అడిగింది, నువ్వు ఇలా రావాలి అని అడిగింది. అప్పుడు రాజు ఏమన్నాడు? చదువమ్మా. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని ఆగండి, ఏమంటున్నాడంట? ఆమె చెప్పినట్లు ఏం చేయాలంట? దిస్ ఈజ్ స్పీడీ ఫేవర్ మ్యాన్, దిస్ ఈజ్ హై స్పీడ్ ఫేవర్. నాకు తెలియదు, చాలామంది ఇసుకుపోయి ఉంటారు ప్రేయర్ చేసి అది చేసి ఇంకెందుకులే ఈ జీవితం అనుకుంటున్నారు. ఈరోజు యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు స్పీడీ ఫేవర్, నాట్ జస్ట్ ఫేవర్. ఆ మనిషి ఏమన్నాడు? ఆమెకు ఎలా ఏమన్నాడు? స్పీడ్కి. రాజు అడిగితే ఏమంటున్నాడు? స్పీడ్గా, త్వరగా, కామాను త్వరగా. వాట్ ఫేవర్ ఇస్ దిస్? ఐఎమ్ గ్లాడ్ దట్ ఐఎమ్ ఆల్సో ట్యాపింగ్ ఇన్ టు దిస్ స్పీడీ ఫేవర్. అంటే నాకు ఇది కావాలంటే హామాన్ని ఏం చెప్తున్నాడు? త్వరగా త్వరగా చెయ్యి. అక్కడ స్టేల్ మీద ఉండే అధికారి ఆమె కావాల్సిన సరుకులు ఎలాగేమంటున్నాడు? త్వరగా త్వరగా. అంటే ఎన్ని కష్టాలు, ఎంతకాలమైనా మీరందరూ సీనియర్లుగా దేవుని గట్టిగా పట్టుకుని ఉంటున్నారు. అందుకే దేవుడి వాక్యం ఇస్తున్నాడు, రిసీవ్ ది స్పీడీ ఫేవర్ ఆఫ్ ఎస్టర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నేను ఈ మినిస్ట్రీకి వచ్చినప్పుడు దేవుడిని అడిగా, అయ్యా 12 ఏళ్ళు ముందు నాతో మాట్లాడు, సంబడీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు దాట్. కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు లైఫ్ టైమ్ ఆఫ్ ఫేవర్. ఇప్పుడు అంటే అప్పే ఉంటుంది, డౌన్, నో అప్స్ అండ్ డౌన్స్, లైఫ్ టైమ్ ఆఫ్ స్పీడ్. అంటే ఎవరిని అడిగినా సరే ఎస్తేరు మీద ఏం పుడుతుందంటే వారికి? రాజవు, అధికారవు, మనిషవు, ఎవరవు. ఎస్తేర్ 7:1-2. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడను. నీ మనవి ఏమిటి? ఆమె ఏం అడగలేదు, నీకేం కావాలో అడుగు అంటున్నాడు. పైగా ఏ రేంజ్లో అడుగుతున్నట్టు మళ్ళీ రెండోసారి, రాజ్యములో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదా? రెండవ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతో. అంటే ఎప్పుడు కనపడినప్పుడు నీకేం కావాలి? సగం రాజ్యం కావాలంటున్నాడంట. అంటే ఫేవర్ అప్పుడప్పుడు ఉండేది కాదు, కంటిన్యూస్ రెగ్యులర్ ఫేవర్. ఎవ్రీ టైమ్ యూ మీట్ ఎ పర్సన్ యు ఆర్ హ్యావింగ్ నాట్ ఆర్డినరీ ఫేవర్, హ్యూజ్ ఫేవర్. గొప్ప దయ అనండి. ఇప్పుడు దాకా నువ్వు గట్టిదానివి, అందరూ నో నో ఏదో వంకలు పెట్టారు. ఒకేసారి 10 మంది ప్లీజ్ 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 నేను చేసుకుంటానంట. నీకు అర్థం కాదు, ఇదేంటి ప్రభు, అందరూ ఒకే చెరపడ్డారు. ఒకసారి ఒక ఆయన ఇలాగే 6 ఏళ్ళ నుంచి జాగం లేదండి, 6 ఏళ్ళు. ఎందుకంటే నా బతికి నేను బతికి ఇంకా అంటున్నాడు. అప్పటికే మార్కెట్ డౌన్ ఉంది. ప్రార్థన చేసిన తర్వాత 4 రోజులు వచ్చాడు. 3 గవర్నమెంట్ జాబులు వచ్చాయండి, ఏది తీసుకోమంటారు అంటున్నాడు. 3 గవర్నమెంట్ జాబులు, పోనీ ప్రైవేట్ జాబ్ కూడా కాదు. ఏ జాబులు? ఫేవర్. సంబడీ విల్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫేవర్. లెట్ మీ ప్రే ఫర్ యు నజరేయుడైన యేసయ్య. ఎస్తేర్ లాంటి జీవిత కాల దయ ఎవరు చూసినా వారికి దయపడుతుందంట ఆమె మీద. ఎవరు చూసినా ఆమెకు ఆశీర్వదించాలా, ఆమెకు అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఆమె ఏమడిగినా సరే ఇవ్వాలా. ఫేవర్. అయ్యా ఈరోజు అటువంటి దయ నీ సిలువ ద్వారా ఈరోజు ఈ వాక్యం విన్న వారందరి మీదకి దయచేయమని ప్రార్థిస్తున్నాను.